నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు మాదక ద్రవ్యాల సమస్యను తెలుగు రాష్ట్రాలు నియంత్రించాలి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచన మౌలిక సదుపాయాల కల్పనతో నగరంలో రియల్ పరుగులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి భారతీయ సనాతన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు ప్రస్తుతించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేపర్ లీకేజీలో చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరించే యత్నం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణ రెండు తెలుగు రాష్ట్రాలను మాదక ద్రవ్యాల సమస్య పట్టి పీడిస్తోందని దీనిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించి అరికట్టాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. నల్గొండ జిల్లా కేతపల్లిలో బీజేపీ నాయకురాలు ఐతగోని అనిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరము మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలు, కాలేజీలు చాలా మంది యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని, యువశక్తిని సరైన దిశలో నడపాలని హితవు పలికారు. మత్తు అనేది చాలా ప్రమాదకరమైనదని, ఒక వ్యసనానికి బానిసైతే కుటుంబ ఆర్థిక పరిస్థితితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాలు నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు. హోటల్లో పల్లె రుచులు అన్ని రోడ్డు పని ఈ జిల్లాల శ్రీరామ జన్మనవమి సందర్భంగా నేను తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాముడు మనకు ఒక మర్యాద పురుషోత్తముడు, ఆదర్శమూర్తి. అలాంటి రామరాజ్యాన్ని కోరుకోవడమే ఈనాడు ప్రజల యొక్క వాంఛ. ఆ రామరాజ్య స్వీకరణే ధ్యేయంగా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో మాదక పదార్థాలు యువతను పట్టి పీడిస్తున్నటువంటి అతి తీవ్రమైన సమస్య. యూనివర్సిటీస్లో, కళాశాలలో, అలాగే అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా యువత దీనికి బానిసలై జీవితాలను పూర్తిగా పాడైపోతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా గమనించి చర్యలు చేపట్టాలని నేను కోరుతున్నాను. ప్రత్యేకించి యువ శక్తి అవుతుందో దీన్ని మనం సరైనటువంటి దిశలో నడపాలి. మత్తు అనేటువంటిది చాలా ప్రమాదమైంది, ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. అలాగే ప్రభుత్వ విధానంలో ఆరోగ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వము మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించడంలో హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బంజారా హిల్స్లో ఆధూరి గ్రూప్ ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్తు, నీరు అవసరమని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే విద్యుత్తు, నీటికి ఇబ్బందులు లేకుండా చేయడంతో నేడు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తోందని చెప్పారు. నగరం నలుమూలల కనెక్టివిటీని పెంచడంతో ప్రపంచంలోని గొప్ప గొప్ప కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని, దీంతో ఇక్కడి రియల్ రంగం దూసుకుపోతుందని అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ప్రధాన కార్యాలయం కలిగిన తమ గ్రూపు మొదటి బ్రాంచ్ను బంజారా హిల్స్లో ప్రారంభించిందని నిర్వాహకులు తెలిపారు. ఏడాదిలోపు ఉప్పల్, విశాఖపట్నము, కర్నూలులలో
శాఖలు ప్రారంభిస్తామని చెప్పారు. లేకపోతే కన్స్ట్రక్షన్ గ్రేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, విల్లాస్ కావచ్చు, మీకు ఇంత స్కోప్ ఉన్నటువంటి సిటీస్ ఎక్కడ లేవు. బికాస్ ఆఫ్ స్టేబుల్ గవర్నమెంట్, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండమైనటువంటి ప్రగతితో పాటు కనెక్టివిటీ, ల్యాండ్ ఆర్డర్, హాస్పిటాలిటీ ఇవి బ్రహ్మాండంగా స్టేబుల్గా ఉండడం మూలన మన ఇన్వెస్టర్సే కాకుండా నీకు యావత్ భారతదేశం కానీ ప్రపంచం నుంచి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మరి హైదరాబాద్కి వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే నీకు ఏ రోడ్డు తీసుకున్నా, నీకు ఈ బెంగళూరు హైవే కానీ, బాంబే హైవే కానీ, మరి అదేవిధంగా నల్గొండ, యాదాద్రి ఈ ప్రాంతం కానివ్వండి, మీకు ఎక్కడ తీసుకున్నా కరీంనగర్ రూట్ కానివ్వండి, 100 కిలోమీటర్ల వరకు ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనదంటే పర్మిషన్స్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగిల్ విండో ఆదూరి సంస్థకి ఎంతో శుభదినం. తొలి బ్రాంచ్ ఆఫీస్ బంజారా హిల్స్లో ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా, మంత్రి గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆల్రెడీ కార్పొరేట్ ఆఫీస్ మాకు హైటెక్. భారతీయ సనాతన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ రామచంద్రమూర్తి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి నగరంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్ కార్పొరేటర్ జున్ను శిబారాణి అనిల్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ 3వ డివిజన్ అధ్యక్షుడు నేరెల రాజు, ఇట్యాల హరికృష్ణ, లాదెల రమేష్ పాలు, పిఎస్సిఎస్ డైరెక్టర్ లింగం కోటి, బుద్ధ వెంకన్న, జున్ను స్వామి, బొల్లం విజయ్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా గ్రామ ప్రజల మధ్య, పుర ప్రముఖుల మధ్య, మా మహిళమ్మ తల్లుల మధ్య, మరి వేద పండితులతో ఈరోజు యావత్ దేశమంతా బ్రహ్మాండంగా ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా మన ఆరపల్లిలో రామాలయ మందిర ప్రాంగణంలో అత్యంత వైభవంగా గ్రామ ప్రజల మధ్య, పుర ప్రముఖుల మధ్య, మా మహిళమ్మ తల్లుల మధ్య, మరి వేద పండితులతో బ్రహ్మాండంగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవానికి రావాలి. శ్రీ సీతారామస్వామి ఆశీర్వాదం గైకొనాలి, మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని ఇక్కడికి రావడం, కళ్యాణంలో పాల్గొనడం, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి మొన్న గ్రామపుర ప్రముఖులు, మరి స్థానిక కార్పొరేటర్ సోదరి శిబారాణి గారు, మరి గ్రామ పెద్దలు, కమిటీ పెద్దలు, నమస్కారములు. మరి ఇక్కడ ఉన్న అన్నలందరికీ, పెద్దలకు, మరి మహిళలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని
పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ముందు ఆందోళన అంటే హౌస్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తాను బయటకు వెళ్లాలన్న ఇతర కారణాలు చూపించి పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చానని, ఒక హోటల్ రూమ్లో తలదాచుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. తనకు లుకౌట్ ఆర్డర్ నోటీస్ ఇచ్చారని, తానేమైనా క్రిమినల్లా అని ప్రశ్నించారు. తన ఇంటి చుట్టూ 100 మంది పోలీసులను పెట్టారని ఆరోపించారు. అలా ఒక నిమిషం ఆగన్నా. ఏం కనిపిస్తున్నారు? కేసీఆర్ గారు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయంలో ఒక సిట్ను వేశారు. ఆ సిట్ ద్వారా ఇప్పుడు పెద్దవాళ్ళ ప్రమేయం ఏమీ లేదు, ఇక్కడ ఉన్నదంతా ఇన్వాల్వ్ అయిందంతా చిన్న చిన్న వాళ్ళు మాత్రమే అని చెప్పించే ప్రయత్నం చేసి ఈ సిట్ ద్వారా ఈ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయాన్ని సునాయాసంగా క్లోజ్ చేయాలన్న విషయం మాకు తెలిసింది. కాబట్టి ఈరోజు మేము టీఎస్పీఎస్సీని ముట్టడి చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది. ఇది మేమింతకు ముందు కూడా టీఎస్పీఎస్సీని ముట్టడించాలని ప్రయత్నించినప్పుడు 10 రోజుల కింద కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతర కారణాలకు కూడా మమ్మల్ని బయటికి అడుగు పెట్టనివ్వకుండా నన్ను మొత్తానికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎలాగో అలాగా నేను నిన్న రాత్రి బయటపడి ఒక హోటల్ రూమ్ లో రాత్రంతా గడిపి ఈ రోజు టీఎస్పీఎస్సీని ముట్టడించాలి అని మేము నిర్ణయించుకున్నాక కేసీఆర్ గారు ఇక పోలీసులకు ఏమీ పని లేదు అన్నట్టు ఇన్ని రోజులు 100 మంది పోలీసుల చేత నన్ను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా 100 మంది పోలీసులు మా చుట్టూతా, నా ఇంటి చుట్టూతా, నా ఆఫీస్ చుట్టూతా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని, ప్రశ్నించే వారిని అణగదొక్కుతుందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఠాకూర్ ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. దేశాన్ని ఆదాని, అంబానీలకు అప్పగిస్తూ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని అన్నారు. బీజేపీ ముసుగులో మోడీ బ్రిటిష్ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో రాక్షస పాలన నడిపిస్తుందనే ఒక విషయం స్పష్టంగా ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా తెలిసింది. ప్రజా గొంతుకగా ఇవాళ పార్లమెంట్లో ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ఒక హక్కును కాలనేసేటువంటి ఒక దుర్మార్గమైన చర్య రాహుల్ గాంధీ గారి యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని బహిష్కరించేటువంటి కార్యక్రమం చేసినటువంటి దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించారు. ఎందుకంటే జర్నలిస్టులపై కేసులు,
మీడియాపై ఒత్తిళ్లు, నిజం మాట్లాడితే సిబిఐ మోడీ ఈడీ మోడీ కేసులో తర్వాత సిబిఐ కేసులు రకరకాల వేధింపులకు గురి చేస్తున్నటువంటి అంశం మనం రోజు పత్రికల ద్వారా చూస్తా ఉన్నాం. ఈరోజు దీనిపై స్పష్టమైనటువంటి వైఖరి ఇవ్వాలని ఓబీసీపై రాహుల్ గాంధీ గారు కించపరిచి మాట్లాడినటువంటి ఒక కొత్త నినాదానికి ఒక క్రియేట్ చేసినటువంటి చర్య, అది పూర్తి శాతం అబద్ధం అని ఆయన మాట్లాడి అప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని కూడా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు భారతదేశాన్ని అదానీ అంబానీలకు కట్టుబెడతా ఉన్నారు, అప్పగిస్తూ ఉన్నారు. బ్రిటిష్ పరిపాలనలో దేశ స్వతంత్రం కొరకు ఆ రోజు నెహ్రూ కుటుంబం అనేక మంది అమరవీరులు దేశం గురించి ఉద్యమించి ప్రాణాలు అర్పించి జైళ్ళకు పోయినటువంటి చరిత్ర ఉంటే, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు జైలులో పంపించి బహిరంగంగా ఉరిని తీసినటువంటి చరిత్ర. ఈరోజు దేశాన్ని దోచుకుంటున్నటువంటి దొంగలను, భక్షకులను, స్కామ్ చేసే వాళ్ళను, చీటింగ్లను, వైట్ కాలర్ క్రిమినల్స్ను, దేశంలో అత్యంత పెద్ద ధనికవంతులు, మేము ఒక నీతివంతమైన వాళ్ళు అని చెప్పుకునే వారు రక్షించడానికి ఇలా నిజం మాట్లాడుతున్నటువంటి నాయకులను బహిష్కరించేటువంటి కార్యక్రమం చేస్తున్న అంశాన్ని ఇలా యావత్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. మనోహరాబాదు మండలము కాలకల్ బంగారమ్మ టెంపుల్, కూచారము తుప్రాన్ మండలము, ఇస్లాంపూరు వర్గల్ మండలము, పుణ్యక్షేత్రమైన నాచగిరి దేవస్థానము, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పుట్టపర్తి సాయిబాబా టెంపుల్, కాస్యరము శ్రీ సీతారామస్వామి దేవస్థానము, కేసరి హనుమాన్ దేవస్థానంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, గజ్వేల్ తుప్రాన్ మున్సిపల్ చైర్మన్లు ఎన్సి రాజమౌళి, బొంది రవీందర్ గౌడు, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాసు, ఎంపీపీ పురం నవనీత రవీందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ వంగపహాడ్ సాంకేత రామాలయంలో జరిగిన సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ లావుడ్య రవినాయక్, బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరయ్యారు. కార్పొరేటర్ లావుడ్య రవినాయక్ సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరము భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 2వ డివిజన్ అధ్యక్షుడు పసుల దేవయ్య, గూడా హరీష్, గువ్వ రాజేష్, చింతం కళ్యాణ్, గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. हयामी ओम भवः अनसूयसमेतं अग्निमाध्यक्षाहयामि ओम भूः सुशीलासमेतं भरद्वाज महर्षिमामं विश्वामित्रहयामि ओम भूः अहल्यसमेतं गौतम महर्षिमावाहयामि ओम भूः अनन्तदेवः रेणुकासमेतं जपदग्निमहर्षिमावाहयामि ओम प्रणोदेवी ओम ब्रह्मादेवानां प्रवेकविनां विप्राणां वेदमृगाणां देवी सरस्वतीवाच भर्वादे वदे धीराम विद्याजपदे मेरस्तमादपदे भोजे भद्रवदो होते गौरी मिमाय सदा क्षते गौरी देवगो है लोक
दक्षिण भागे मम दिक्पालकमावाहयामि मोषणस्परापरा निर्विघ्नावधीत कांस्यामि वै उत्तर दिग्भागे दक्षिणभागे दिक्पयामहे दिक्पालकमावाहयामि पूर्वोत्तरगण विशेषविशिष्टायां शुभकरो श्री परमेश्वर कल्याणार्थं श्री सीतारामांजन श्रीनः कल्याण महोत्सवाः कल्याण महोत्सवभ्यो जयकेतपतिविनोय अंतरिक्षेभ्यो नमः స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి కంకణం కడుతున్నాము చక్కగా మర్యాద పురుషోత్తముడు లోకోత్తముడు ఈ లోకాన్ని కాపాడేటువంటి ఒక జగదభిరాముడు కాబట్టి మరి శ్రీరాముడి యొక్క కళ్యాణము లోక కళ్యాణార్థమే అని భావించి హిందూ సమాజం మొత్తం కూడా శ్రీరామనవమి రోజు అంగరంగ వైభవంగా వాడవాడన గ్రామాన సీతారాముల కళ్యాణము కన్నుల పండుగ జరిపిస్తూ ఉంటాము. నిజంగా ఆ 1000 కళ్ళు కూడా చాలు శ్రీరాముని యొక్క కళ్యాణాన్ని చూడడం. ఈ వంగపాడు గ్రామంలో కూడా చాలా ఎంతో అంగరంగ వైభవంగా సాకేత రామాలయం వద్ద ఈ యొక్క కళ్యాణం జరుగుతున్నది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం కూడా భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఆనవాయితీ, ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఆనవాయితీ ఎప్పటి నుండో వస్తూ ఉన్నది. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా అదృష్టవంతుడిగా ఫీల్ అయ్యేటువంటి సందర్భం ఏదైనా ఉన్నది అంటే అది శ్రీరామనవమి సందర్భం. కానీ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్కసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనకపోవడం చాలా దురదృష్టకరం. యావత్ హిందూ సమాజం, యావత్ తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తున్నది. తప్పకుండా దీన్ని మూల్యం చెల్లించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తప్పును తెలుసుకొని మరి శ్రీరాముని యొక్క మహోత్సవంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. లలితాబాగ్లోని మల్లికార్జున నగర్లో శ్రీ విఘ్నేశ్వర సాయిధామం చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ సుశీల్ కుమార్, అధ్యక్షుడు బొడ్డు వెంకటేష్, జనరల్ సెక్రటరీ పి నరేందర్ రెడ్డి, ట్రెజరర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణము ఘనంగా నిర్వహించారు. గత 22 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము సీతా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదానానికి దాదాపు 4000 మంది హాజరయ్యారని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని షాలిబండ పరిధి రామభక్ష బండలో 300 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన వనవాసి రామాలయంలో సీతారాముల కళ్యాణము ఘనంగా నిర్వహించారు. గత 40 ఏళ్ల నుండి ఏటా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు దిలీప్ తెలిపారు. ఈ వేడుకల్లో ప్రతినిధులు మనీష్, దీపక్, బబ్లు, కిట్టు యాదవ్, గుప్తా, డాక్టర్ కృష్ణ, శ్రీనివాస్ ముదిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 6000 మందికి పైగా అన్నదానం నిర్వహించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీలు పోటాపోటీగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించాయి. తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాలు విడివిడిగా రికార్డింగ్ డ్యాన్సులను నిర్వహించారు. తమ వర్గ పోరులో భాగంగా 3 చోట్ల ఎమ్మెల్సీ వర్గీయులు, 2 చోట్ల ఎమ్మెల్యే వర్గీయులు, 1 చోట కాంగ్రెస్ వారు ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్సులతో తిరుమలగిరి సాగర్ మండల కేంద్రము హోరెత్తింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాల సమస్యను తెలుగు రాష్ట్రాలు నియంత్రించాలి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచన. మౌలిక సదుపాయాల కల్పనతో నగరంలో రియల్ పరుగులు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. భారతీయ సనాతన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు. ప్రస్తుతించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. పేపర్ లీకేజీలో చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరించే యత్నం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.